అండి. నమస్తే. నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్. ఈరోజు మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఇది చాలా చాలా మంచిది. ఎప్పుడు చేసుకునే దోశ, ఇడ్లీ, ఉప్మా కాకుండా ఒక వెరైటీ తోటి వీక్లీ 1 టైం అయినా ఇలా చేసుకోండి. పిల్లలకి, పెద్దలకి చాలా మంచిది. షుగర్ పేషెంట్లకైతే చాలా చాలా మంచిది. ఇది తింటే షుగర్ వాళ్ళు కంట్రోల్లో ఉంటుంది. చాలా హెల్త్కి మంచిది కూడా. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ హెల్త్కి చాలా మంచివి అండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దాం, ఏమేమి కావాలో చూద్దాం. నేను 4 క్యారెట్లు తీసుకొని ఇలా సన్నగా తురుముకున్నానండి. ఆనియన్స్ కూడా ఒక 3-4 తీసుకున్నాను. ఇవి కూడా చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ రెండు వేసి ఒక పాలకూర కట్ట ఒకటి తీసుకొని ఇది కూడా చాలా చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ 3 కలిపేసి ఒక బౌల్లో వేసుకొని 8 ఎగ్గులు తీసుకుంటున్నాను నేను. మీకు ఇష్టమైతే ఎన్ని కావాలని తీసుకోండి. మాకైతే 4 మెంబర్స్కి ఈ టిఫిన్ రెడీ చేస్తున్నాను. 8 ఎగ్స్ కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసే పాలకూర, క్యారెట్, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకునే టైం పడుతుందండి. ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, చిటికెడు మిరియాల పొడి, 1 స్పూన్ కారం, ఇందులో సాల్ట్, కారాలు కొంచెం తక్కువే పడతాయండి. కొంచెం చాట్ మసాలా, జీలకర్ర పొడి 1/2 స్పూన్, వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం దోసపిండి ఎలాగైతే బాగా కలుపుకుంటామో ఈ మసాలాలన్నీ వేసేసి దీన్ని బాగా కలుపుకోవాలి. 5 మినిట్స్ మొత్తం కలిసేలాగా ఎగ్గు మొత్తం ఈ పాలకూరకి అన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకునేవి. నైట్ టిఫిన్కి ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఫాస్ట్గా అయిపోయి ఈ టిఫిన్ని ఇలా చేసుకుందాం. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను బ్రెడ్లు ఒక 12 తీసుకున్నానండి. ఇవి ఇలా పెనం మీద కొన్ని బాగా వేడి చేశాను. వేడి చేసుకోకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. కానీ నేను ఇలా వేడి చేస్తే బాగుంటాయి అని వేసానండి. మరికొన్ని బ్రెడ్ బటర్తో ఇలా బటర్ని మొత్తం తిప్పేసి ఫ్రై చేశానండి. దీంతో అయితే ఇంకా కొంచెం టేస్ట్గా ఉంటాయి. మధ్య మధ్యలో బ్రెడ్స్ ఇలా పెడతాం కదా, అందుకోసం కొన్ని బ్రెడ్స్ ఇలా ఫ్రై చేశాను. ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు ఇలా చేసుకుందాం. మొత్తం బ్రెడ్స్ అన్నీ ఇలా కొన్ని ఆయిల్ తోటి కొన్ని ఇలా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఎగ్తో మిక్స్ చేసుకున్న వెజిటబుల్స్ మొత్తాన్ని ఒక చిన్న దోశలాగా ఇలా ఆమ్లెట్ వేసేసి 2 బ్రెడ్లు ఇందులో పెట్టి చీజ్ వేసానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. మా పిల్లల కోసం ఇలా కొంచెం చీజ్ వేసాను కొన్ని బ్రెడ్ల మీద. మరికొన్ని ఇలా చిన్న చిన్నగా వేసి బ్రెడ్ ఎంత సైజులో ఉందో అంత సైజులో ఆమ్లెట్ వేసేసి ఒకదానిపైన ఒకటి పెట్టేసుకుంటూ లేయర్లుగా ఇలా టిఫిన్ మొత్తాన్ని రెడీ చేసుకోవాలి.
కొన్నిటిపైన సీజ్ చేశాను, కొన్నిటిపైన వేయలేదు. ఇది సీజ్ చేసినప్పుడు ఇది కొంచెం ఉడకాలంటే పైన ఒక మూత పెట్టాలి. సీజ్ చేసినప్పుడు కొంచెం ఉడకాలి కదండి. ఇది కొంచెం స్ప్రెడ్ అయ్యేదాకా దానిపైన 2 మినిట్స్ అలా ఉంచటానికి మూత పెట్టి దానిపైన ఉంచాలి. ఈ సీజు ఈ పెనంకి ఆనుకుంటే అంటుకుపోతుంది. ఇలా బ్రెడ్ పైనే సీజ్ చేసేయాలండి. దీనిపైన ఇంకో బ్రెడ్ పెట్టి 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకోవాలి, తిప్పేసుకొని. సీజ్ చేసిన బ్రెడ్స్ అన్నీ ఇలా మూత పెట్టి 2 మినిట్స్ అలా ఉడకనిచ్చాను. తర్వాత అంతా టిఫిన్ ఇలాగే చేశానండి. ఇది లేయర్లుగా ఇలా చేసుకొని మొత్తం 4గా పెట్టుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో, బ్రెడ్ ఆమ్లెట్ లాగా. బ్రెడ్ ఆమ్లెట్ మొత్తం వెజిటేబుల్స్. మీకు నచ్చితే పెద్ద ఆమ్లెట్ అయినలాగా అయినా వేసుకొని 2 బ్రెడ్స్ వేసుకొని వేసుకోవచ్చు. నేను చూడటానికి ఇలా బాగుంటుందని పిల్లల కోసం ఇలా చేశానండి. ఇలా 4 వేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మధ్యలో ఇలా ఆమ్లెట్ బ్రెడ్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా సైడ్ మొత్తం కట్ చేసుకున్నాను. ఇలా నీట్గా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో జామ్ కానీ నంచుకొని తింటే బాగుంటుందండి. ఇది మొత్తం తీసేసి మొత్తాన్ని ఇలా చుట్టూరు కట్ చేసి పెట్టానండి. చూసారా ఎంత బాగా కనపడుతుందో. ఇలా మొత్తం కట్ చేసి మేమందరం ఈ టిఫిన్ చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. చాలా హెల్దీ టిఫిన్. ఈ బ్రేక్ఫాస్ట్ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.